తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హెచ్సియు భూములు కాపాడాలంటూ ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వామపక్ష విద్యార్థి సంఘాల నేతలతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హెచ్సియు భూములు కాపాడాలంటూ ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హెచ్సియు భూములు కాపాడాలంటూ ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఇక తెలంగాణ సచివాలయం దగ్గరనైతే టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తెలంగాణ సచివాలయం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? యశాలిని, తెలంగాణ సచివాలయం వద్ద ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు ఈరోజు సచివాలయ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. వెంటనే ఆ యొక్క వేలాన్ని ఆపాలి, ఆ భూముల వేలాన్ని ఆపాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి సెక్రటేరియట్కి వస్తారని చెప్పేసి ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఇక్కడ ఇప్పటికే ఇక్కడ 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్కి ఉన్నటువంటి 4 గేట్ల వద్ద కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ భద్రత అయితే పటిష్టం చేశారు. ప్రతి వచ్చే వెహికల్స్, ఇక్కడికి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ రూట్లో వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ తనిఖీ చేసిన తర్వాతనే ఇక్కడ లోపలికి పంపడం కానీ ఈ సెక్రటేరియట్ రూట్లో వచ్చే వాహనాలను కానీ అనుమతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే విద్యార్థులపై ఏదైతే హెచ్సియులో లాఠీ చార్జ్ జరిగిందో ఆ లాఠీ చార్జీ నిరసనకు కూడా విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు కానివచ్చు, నిరసనలు కానివచ్చు, వాటికి
అనుమతి లేదు అని చెప్పేసి ఏదైతే పోలీసులు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగిందో, అక్కడ అధికారులు సర్క్యులర్ జారీ చేయడం జరిగిందో దానిపై కూడా విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి సంఘాలు ఇటు పీడిఎస్సీ కావచ్చు, అదేవిధంగా ఇటు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు సచివాలయ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సచివాలయ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ముందస్తుగా మోహరించడం జరిగింది. ఇక్కడ సెక్రటేరియట్ నలువైపులా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా బార్గేట్లను ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇక్కడ ఎవరిని కూడా ఇటు నడకదారిన వస్తా ఉన్నా, ఇతర వెహికల్స్ ద్వారా వస్తా ఉన్నా కూడా ప్రత్యేకంగా చెక్ చేసిన తర్వాతనే ఇక్కడికి సెక్రటేరియట్ నలుగు వైపులా కూడా ఈ రోడ్లను కూడా పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరు అనుమానాస్పదంగా కనపడ్డా కూడా వారిని ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఏ క్షణానైనా ఇటు విద్యార్థులు రావచ్చు అనే ఉద్దేశంతో ఇటు పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ పోలీసు వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి కూడా ఇక్కడ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు సెక్రటేరియట్ నాలుగు గేట్ల వైపు నాలుగు వైపులకు కూడా ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ముమ్మరంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూసాము గ్రూప్ 1కు సంబంధించి ఏదైతే పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి గతంలో ఏదైతే సెక్రటేరియట్ ముట్టడి జరిగిందో అప్పుడు కూడా పోలీసులు ఊహించలేదు. గతంలో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు ఇటు విద్యార్థి నాయకులు విద్యార్థులు ఒక్కసారిగా సెక్రటేరియట్ ముట్టడించిన ఏదైతే అనుభవం ఉందో దాని నేపథ్యంలోనే పోలీసులు ఈసారి అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇటు విద్యార్థి సంఘాలు కూడా వస్తాయని చెప్పేసి ప్రకటించడం నేపథ్యంలో సెక్రటేరియట్ దగ్గర అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. రైట్ రాజ్, ఇప్పటికైతే అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. మరి ఇటు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? ఇటు ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అది హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటి భూమి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇటు అభివృద్ధి చేయడానికి అని చెప్తా ఉన్నా దాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పేసి కూడా ఇటు విద్యార్థి సంఘాలు అయితే అటు తీవ్ర ఎత్తున ఇటు నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు బీజేపీ చూసుకున్నట్టయితే బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయాలని చెప్పేసి బీజేవైఎం నిర్ణయించడం జరిగింది. మరొక వైపు ఇటు ఇతర విద్యార్థి సంఘాలు కూడా ఇటు పీడిఎస్సీ కావచ్చు, అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈరోజు ఒక జేఏసీగా ఏర్పడి సచివాలయ ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయోడైవర్సిటీకి విఘాతం కలిగించే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఆపాలి, తక్షణమే ఆ భూములు యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పేసి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే కొన్ని రోజులుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు హెచ్సియు వద్ద కూడా ఇటు టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మరొక వైపు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పోలీసులు ఇప్పటికే అక్కడ గేట్ల వద్ద కూడా భారీగా మోహరించారని చెప్పి తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి కూడా భారీగా విద్యార్థులు ఇక్కడికి అంటే సెక్రటేరియట్ దగ్గరికి బయలుదేరి వస్తారని చెప్పి సమాచారంతో ముందస్తుగా అక్కడ కూడా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా అక్కడ కూడా తెలుస్తోంది. సెక్రటేరియట్ వద్ద మాత్రం 4 వైపులా కూడా 4 రోడ్లు 4 గేట్ల వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా పోలీసు వాహనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే సెక్రటేరియట్ చుట్టుపక్కల అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రాజు.